చూడు నువ్వు పక్కకు దాని తర్వాత ముందుకు రానా ముందరకుండే వేసుకున్న వాళ్ళు కొంచెం జరుగురి కొత్త వాళ్ళు పోరు. పేరు అటు ఇక్కడ చూడే ఇప్పుడు దగ్గర మీరు పెట్టండి నువ్వు ఇట్లా కొంచెం వెనకకుండే ఇట్లా క్రాస్ గుండరి దగ్గరకు ఉండరు క్రాస్ చూడు అన్నా నువ్వు దగ్గరకు ఇంకా దగ్గరకుండే నువ్వు ఇట్లా క్రాస్ చూడు ఇట్లా చూడు సార్ ఓకే చంద్రం పని చేయగో ఇలా సమస్యలన్నీ రికార్డ్ చేయి సమస్యలు రికార్డ్ చేయి మైక్ ఇచ్చి రికార్డ్ చేయి ఏమేమి బాధలు ఉన్నాయి అన్నీ చెప్పు సరేనా. గత 15-20 ఏళ్ళకి వెళ్ళి మేము ముషిరాబాదు ఏరియాలో బతుకుదెరువు కోసమై మాది మహబూబ్నగర్ డిస్టిక్ నారంపేట డిస్టిక్ అక్కడ విలేజ్ మాది అందరిది. మేము బతుకుదేరు నిమిత్తం ఇక్కడ ముషిరాబాద్ డివిజన్లో బతుకుతున్నాము. మాదంతా ట్రాన్స్పోర్ట్ బండ్లు ట్రాలీలు ప్యాసింజర్ ఆటోస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని బతుకుతున్నాం హైదరాబాద్లో. ఇప్పటివరకు మాకు ఎలాంటి స్టాండు లేదు, ఎలాంటిది మాకు బండ్లు పెట్టుకునే కానీ ఏది కానీ బతుకుదేరు కానీ అప్పట్లాగా లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది మాది. ఇప్పుడు ముషిరాబాదు ఏరియాలోనే ఉంటాం మొత్తం మేము. మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సార్ మాకు ఓలా ఊబర్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్. రేటు చాలా తక్కువ ఇస్తున్నారు. దానివల్ల చూస్తే టెన్షన్ అయిపోతుంది సార్. 10 కిలోమీటర్లకు 100 రూపాయలు ఇస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. ఒకవేళ ఊబర్ అయిన పైసలు ఆడితే కూడా మీరు తిప్పుకుంటూ వచ్చినావు ఎక్కువైపోయిన అమౌంట్ అని కొట్లాడుతున్నారు సార్. ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతలేదు. టెన్షన్ అవుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వెనక నుంచి ఫోటోలు కొడుతున్నారు. ముందర ప్యాసింజర్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తుంటే స్కాన్ చేస్తుంటే కూడా వెనక నుంచి ఫోటోలు కొట్టి వెళ్ళిపోతున్నారు మేడం. చెప్తే కూడా వినట్లేదు, చెప్పకుండా వినకుండా వెళ్ళిపోతున్నారు. తీసేస్తా అని చెప్తున్నారు, తీయట్లేరు. అలాంటివి మేడం. ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా పైసలు ఎక్కువ ఇవ్వట్లేరు మేడం. అంత ఇష్టం ఉంటారా లేకపోతే లేదు క్యాన్సిల్ చేసి దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ చేస్తున్నారు మేడం. కిలోమీటర్న్నర నుంచి వచ్చినాక కూడా ఏం చేసుకోకపోయినా క్యాన్సిల్ చేస్తున్నారు. 20 years మేడం.
20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అవును మేడం. అంటే 20 ఇయర్స్ నుంచి ఇవే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వచ్చినాయి కదా మేడం, 6-7 ఏళ్ళ నుంచి ఇవి వస్తున్నాయి కదా, ఇప్పటి నుంచి ఎక్కువ అయిపోతున్నాయి. సగంకి సగం ఇస్తున్నారు మేడం. అది ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కించే వరకు ఇంత అమౌంట్ నాకు చూపించలేదు, నాకు తక్కువ చూపించింది, దాంట్లో ఎక్కువ అయిపోయింది, నువ్వు తిప్పుకుంటే తీసుకొచ్చినావు అని గొడవ పెట్టుకుంటున్నారు మేడం. జరిగినాయి నాకు, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా నష్టంలోనే ఉంది మేడం. చాలా ఇబ్బంది ఉంది. ఫోటోలు ఎక్కువైపోయినాయి మేడం దానివల్ల. ఫ్రీ బస్ పెట్టిండ్రు, మొన్న 20,000 ఆటోలు ఇచ్చిండ్రు. ఎవరు పర్మిషన్ లేకుండా వాళ్ళు 20,000 ఆటోలు ఇచ్చి దానిలో పర్మిట్లు లేవు. మేము రేటు పెంచమని మేము కొట్లాడుతుంటే రేటు పెంచకుండా వాళ్ళు ఎవరిని అడగకుండా మాకు ఒక మాట డ్రైవర్ల సమక్షంలో వచ్చి మీది ఏముంది, మీ ఇబ్బంది ఏముందని అడగకుండా ఫ్రీ బస్సులు పెట్టి ఇప్పుడు 20,000 ఆటోలు ఇచ్చిండ్రు. దానిలో పర్మిట్ లేవు. ఇప్పుడు దందలే లేవు అసలు. రోడ్ల మీద దందలు లేక మేము ఇబ్బంది పడుతుంది. ఈ ఆటోలు మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారు, ఎవరు పట్టించుకుంటలేరు. ధర్నా చేసినా ఇంద్రపార్ అక్కడ ఎన్నోసార్లు ధర్నా చేసినాము, ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరేం రెస్పాన్స్ అవుతలేరు. పొన్నం ప్రభాకర్ కలిసినాం, అందరు కలిసినాం. ఆయనకు అడిగితేనే ఆయనకు అర్థమవుతలేదు, ఆయనకి ఎవరు సలహా ఇస్తుండ్రో ఎవరో అర్థమవుతలేదు, అసలు ఆయనకే చెప్పనీకి వస్తలేదు. నేను డైరెక్ట్ క్వశ్చన్ వేసిన, సార్ ఇట్లా బండ్లు ఇచ్చిండ్రు, దందలు లేవు, రేటు పెంచలేరు, ఫ్రీ బస్ పెట్టిండ్రు, మాకు బతుకు తెరువు ఏంది, 12,000 ఇస్తామని చెప్పిండ్రు, అదేందని అడిగితే అది వచ్చినప్పుడు వచ్చినట్లు అని చెప్తున్నాడు. ఆయననే ఏం చెప్పలేకపోతుంది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఓలా ఊబర్ వల్ల చాలా నష్టపోయింది. దందలు లేదు, అసలు ఏం లేదు. కిలోమీటర్కి 20 రూపాయలు చేస్తే చాలు మేడం. గవర్నమెంట్ నుంచి ఏం అవసరం లేదు, మా బతుకు మేము బతుకుతాం. 20 రూపాయలు చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, వాళ్ళు ఫోటోలు దింపుతున్న రోజు మేము చేసిన దందల్లో ఆ ఫోటోలకే పోతుంది మొత్తం. దందాయికం లేదు. ఇంటికి ఛాలెంజ్లు చెప్పకుండా ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. డేలు 2-3 అన్న పడుతున్నాయి మేడం. చాలా ఇబ్బంది అసలు. ఇంకోటి మాకు స్టాండ్ కూడా లేదు మేడం. స్టాండ్ కావాలి, బండ్లకు పెట్టి ఆపుకోనికి, ఆపుకోనికి లేదు. ఏడన్నా ఆపుకుంటూ వస్తున్నారు, పార్కింగ్ ఇబ్బంది ఉంది. ఏడుపు వస్తుంది మేడం. 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు ట్రాఫిక్ లో పోతే అసలు తీసుకోవాలా, అంత బాధ అనిపిస్తుంది. వాళ్ళని అడిగితే అవి 500 చూపించినా ఇస్తాం మేము, 500 చూపించినా ఇస్తాం. 200 చూపిస్తే ఒక 10-20 రూపాయలు ఇయ్యారు, కానీ 500 చూపించినా మేము ఇస్తాం రూపాయి మాట్లాడతారు మేడం. అవి మాత్రం ఇవ్వరు, ఇంకా ₹1 2 రూపాయలు తక్కువ వేసిపోతారు సాయం చేసి. అలా ఉంది మేడం, చాలా ఘోరమైన పరిస్థితి మేడం అదైతే. ఫ్రీ బస్ ఫ్రీ బస్ వల్ల కూడా ఉంది. ఫ్రీ బస్ వల్లనే ప్రాబ్లం. ఫ్రీ బస్ ఆయనకి ఎవరు అడిగిండ్రు అని ఎవరిని అసలు ఫ్రీ బస్ కావాలని ఎవరన్నా ధర్నా చేసిండ్రా? మా సమస్యల మీద ధర్నా చేస్తే సమస్యలు పట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి బెనిఫిట్గా ఏది ఉందో వాళ్ళకి ఏ ప్రాజెక్టు చేస్తే మాకు ఎన్ని పైసలు మిగులుతామనే దాని మీద వాళ్ళు వెళ్తున్నారు. కానీ ప్రజల సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకుంటలేరు, ఒక్కటి కూడా పరిష్కారం చేస్తున్నారు. ప్రజలు ఒక దిక్కు పోరాడుతుంటే వాళ్ళు ఒక దిక్కు ప్రణాళిక కలుపుకొని వాళ్ళు పావులు కలుపుకొని వాళ్ళు బతకనికే చూసుకుంటున్నారు. మొత్తం ఇదే నడుస్తుంది మొత్తం. ఓకే సార్, తప్పకుండా ఈ సమస్యల మీద మల్లన్న గారు ఖచ్చితంగా గొంతెత్తుతారు. మండలిలో మనకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మండలిలో ఆల్రెడీ ఇప్పటికే చాలా సమస్యల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి తప్పకుండా మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్, ఈ సమస్యల మీద కూడా గవర్నమెంట్తో కొట్లాడి ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ అయ్యే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తుందని మేము హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. మేడం, ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే గ్యాసు రేట్లు ఒక్కొక్క పంపులో ఒక్కొక్క రేట్లు ఉంది మేడం. ఏది చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది. 110 రూపాయలు, 97 రూపాయలు, 95 రూపాయలు ఒక్కొక్క బంకులో ఒక రేట్లు బ్లాక్లు అమ్ముతున్నాం మేడం. మా పరిస్థితిలో అయితే 500 బాగా తీసుకుపోవాలి, బాగా పోసుకోవాలి. పొద్దుసాలం తిరిగితే దంద అయితే లేదు. 500 అంటే ఏమైనా దంద చేసుకొచ్చిన ఇంటికాడికి వచ్చి భార్య పిల్లలు అడిగితే కూడా ఈ 500 అంటే పోతుంది, మనం తిరిగిన టైం అటే పోతుంది. మాకు ఎలాంటి చెప్పునికే ఇబ్బందులు అయితే లేవు. మేము ఈ ఊళ్ళో ఉండి ఆటోలు నడపడం వలన ఏదైనా బిజినెస్ చేసుకోవాలని అనిపిస్తుంది మేడం. ఏదో ₹1 దొరకలేదు మేడం. చాలా పరిస్థితి ఉంది, అస్సలు లేదు మేడం. ఏం చెప్పుకోవాలంటే మా పరిస్థితిని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అసలు. పోయిన గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా పట్టించుకోదో దేవునికి ఎరక మేడం. మా బాధలు అయితే చాలా ఉన్నాయి. డీజిల్ రేటు పెరిగిపోయింది, గ్యాస్ రేటు పెరిగిపోయింది. చేపల మార్కెట్లో మా ట్రాలీలలో ఉన్నారు, మా అన్నలు, మా మామూలు అందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా బండ్లు పెట్టుకునే
పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టుకోపోతారు మేడం. మాకు ఏడో చిన్న గల్లీలో ఇండ్లు ఉండి ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ పోతే 4 వీలర్ వెహికల్ ఉంటుంది, ఏదైనా గల్లీలో ఆపితే బైక్ మీద వచ్చి పోలీసు వాళ్ళు ఛాలెంజ్ చేసుకోపోతారు మేడం. ప్రతిరోజు ఛాలెంజ్ కొడుతుంటే మేము ఏటకెళ్ళి తెచ్చేయాలి మేడం. మేము మా బాధలు ఏముంటామంటే ఇల్లు కిరాయి కట్టాలి, పిల్లలు ఫీజు కట్టాలి, తిండి కట్టాలి, ఇదేలా అనేటట్లా మేము ఉంటాము. ప్రతి ఒక్క రోజు ఫోటోలు కొట్టుకొని పోతారు. మాకు ఛాలెంజ్ పంపిస్తారు మేడం ఇంటికి. ఏం చేయలేము, మా ఫోన్లలో మెసేజ్లు వస్తున్నాయి, మా దగ్గర ఎంత ఇబ్బందులు ఉంటున్నాయి. మాకు ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. మా ట్రాలీలకు కానీ, మా 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరు చెప్పుకుంటే కూడా ఆదుకుంటలేరు. కంపల్సరీ మా స్టాండ్కు మాత్రం ఖచ్చితంగా, ముషిరాబాద్కు మాత్రం స్టాండ్కి మాత్రం ఖచ్చితంగా మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి మేడం. ఖచ్చితంగా మీ సహకారం ఉంటేనే మా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మేము ఎవరి దగ్గరికి పోలేదు, మేము ఎవరికి చెప్పలేదు సార్. పోయినాము పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయినాము, చెప్పినాము సమస్య చెప్తే కూడా ఆయన కూడా సరే చూద్దాం చేద్దాం అన్నట్లా చేయగలిపిండు, పంపించిండు. అన్న తీర్మార్ మల్లన్నను ఎప్పటి నుంచి అన్న ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫాలో అవుతున్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అభిమానంతో ఉన్నాము. అన్న ఏమేమి చేస్తుండే ఏమేమి లేదు మొత్తం గమనిస్తున్నాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, 5 ఏళ్ళు ఇంకా ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం భరించక తప్పదు. మేము ఒకటే అనుకున్నాం, వీళ్ళని చూసినాం వాళ్ళని చూసినాం. ఇప్పుడు మాకు దిక్కుదే తోచని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు. ఇక అందుకే ఎట్లా ఏదన్నా కానీ అని చెప్పేసి అన్న ఇంట నడవాలని చెప్పేసి నిర్ణయించుకొని అన్న ఇంటనే కొనసాగాలని నిర్ణయించుకున్నాం. మీకు అక్కడ ముషరాబాద్ దగ్గర ఏదైనా స్టాండ్ పెట్టుకోవడానికి ఎక్కడైనా జాగా మీరు ఏమన్నప్పుడు అన్న వస్తాడు, అన్న వచ్చి నాకు ఇక్కడ మీరేమో చూపించగలుగుతారా, ఇక్కడ మాకు ఇక్కడ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి? గవర్నమెంట్ స్థలాలు మస్తున్నాయి అక్కడ, మీరు విఎస్టీ దగ్గర ఉన్నాయి, విఎస్టీ దగ్గర ఉన్నాయి. అక్కడ మేము ఏదైనా జాగా చూపిస్తాం. అన్న కొంచెం మాట్లాడి అది ఏమైనా అవైలబుల్ చేస్తే మేము ఖచ్చితంగా అన్నకి ఆడ కూడా జెండా కార్యక్రమం చేయాలని మాట్లాడుకున్నాము. ఆడ కూడా జెండా కార్యక్రమం చేసి మాకు ఏం లేదు స్టాండు ఏర్పాటు చేసి అక్కడ మాకైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో 24 అవర్స్ బండ్లు పట్టుకుంటూనే ఉంటారు. 24 అవర్స్ అసలు ఏడ పట్టారు కానీ ఆడ పడుతూనే ఉంటారు బండ్లు మాత్రం. మొత్తం సిగ్నల్ జంపులే ఆడ. ఆ పిఎస్లు మొత్తం వాళ్ళ ఫోటోలు కొట్టడానికి ఒకటే తీసుకున్నారు. మొత్తం ఆడ మాత్రం 24 అవర్స్ బండ్లు పడుతూనే ఉంటారు. మాకి బతుకు తెరువు ఏం లేదు మేడం, చేసుకొని బతకడానికి వచ్చినాము. 1 కిలోమీటర్ లోపల పెట్టేస్తాం మేడం. మా పెట్టొచ్చి మా భార్య పిల్లలు ఉండేటాలకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చి పోయి చూసేటాలకి ఆడ పోలీసు వాళ్ళు లేకుంటారు, వెహికల్ ఉంటుంది, మళ్ళీ కొట్టేసి వెళ్ళిపోతారు మేడం వాళ్ళు. మా ముందర బండి తీసుకుని పోతే ఇప్పటి వరకు అయితే ఏ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు, ఏ ప్రభుత్వము చేస్తాము అనేది. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆటోలో తిరుగుతున్నారు. ఆటోలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆటోలలో ఆయన మొన్నటిదాకా ఆటోలలో తిరుగుతున్నారు. మళ్ళీ ఆయన 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఆటోల సమస్యలు పట్టించుకున్నాడా? ఆటోల సమస్యలు తెలియదు. అప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము మేము సపోర్ట్గా ఉంటామంటారు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మేము సపోర్ట్గా ఉంటామంటారు. ఎవరు పదవులకు వచ్చినాక ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మళ్ళీ అందరిది ఒకటే ఆటనే ఒకటే కథనే. ఇన్ని రోజులు 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్కి కళ్ళ కనబడలేదు ఈ ఆటో డ్రైవర్ల సమస్య. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం, ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మొన్న కూడా ధర్నా చేసినాం, పెద్ద ఎత్తున ధర్నా చేసినాము. ఎవరు పట్టించుకున్న నాదులు లేడు, ఎవరు లేరు. వీళ్ళు పదవులకు వస్తే వాళ్ళ మీద దుమ్మెత్తిపోసుకోము, వాళ్ళ పదవులకు వస్తే వీళ్ళ మీద దుమ్మెత్తుకపోసుకోం. అన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే మెయిన్ సమస్యల గురించి అన్న మాట్లాడుతుంటే నేను విన్నా, మైకు కట్ చేస్తున్నారు అన్నది. కరెక్ట్ సమస్యలు మాట్లాడుతుంటే మైకు కట్ చేస్తున్నారు. అంటే మా ఓట్లు మావి అన్ని మావి, వాళ్ళని బతిలాడుకోవాలా? ఎన్నేళ్ళు బతిలాడుకుంటా పోవాలి ఇట్లనే? ఎన్నేళ్ళు వాళ్ళు ఎంత పోలే? ఇన్ని రోజులు చూసింది చాలు. 78 స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇక వాళ్ళంటే తిరిగి లాభం లేదు. మేము ఒకటే, సావైనా బతుకన్నా అన్న ఇంటనే తిరుగుతాం. అన్న ఏమన్నా చేయని అన్న ఇంటనే ఉంటాము, అన్న పక్కనే ఉంటాము, అన్నను కాపాడుకొని ఉంటాము. అందరినీ చూసినాం. అన్నలాగా ఇప్పటివరకు నిజాలు ఎవరు బయటికి చెప్పలేదు, అన్నలాగా ఎవరు బయటికి తీసుకురాలేదు. ప్రతి ఒక్కటి తెచ్చిన కాడ నుంచి మా లోపల అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎవరు పోయి అడగాలన్నా భయం అవుతుంది, ఎవరు ఏమంటారో ఏమన్నా. ఈ ధైర్యం నింపింది అన్ననే. అన్న న్యూస్ ఖచ్చితంగా అన్న న్యూస్ ఈనందే మేము బయటికి రాం. పొద్దున్నే అన్న న్యూస్నే అన్న సుదర్శన్ అన్నది కూడా రోజు ఇంటనే ఉంటాం. రోజు మొన్న ఇంద్రపర్ అక్కడ ధర్నా చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా వచ్చినాం. అన్న కిషోర్ అన్న ఉన్నాడు మాకు, అదే బాలింగంపల్లి అన్న దగ్గరే ఉంటాడు. అన్న మాకు కలుస్తూనే ఉన్నాడు, మాకు చెప్తూనే ఉన్నాడు అన్న. ఇప్పుడు అన్న వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. అన్న కలిపేయడానికి కూడా అన్న కారణము. అన్నను పట్టుకొని వచ్చినాం ఇంత దూరం. ఓలా ర్యాపిడో బైకులది ఇవి మనకి ఓలా ఊబర్ బైకులు ఎందుకు ఇండివిజువల్గా, అదేంది వైట్ ప్లేట్ అంటే ఇంటికి వాడుకునేకి ఇచ్చాను. దానిల మీద ఓలా ఊబర్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ వాడు డ్యూటీకి పోయేది ఎట్లా పెట్టుకొని ఇక్కడ ఓలా ఊబర్ ఆన్ చేసుకుంటున్నాడు, ఓ సవర్ ఎక్కించుకుంటూ పోతుండు, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కించుకొని వస్తుండు. ఆయనకు డీజిల్ పైసలు పెట్రోల్ పైసలు ఆయనకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఓన్ ప్లేట్ల మీద వాళ్ళు 2 వీలర్ మీద తీసుకుపోవడం వల్ల మాకు చాలా దెబ్బ పడ్డది. దానివల్లనే మాకు ఈ ఎఫెక్ట్ పడ్డది.
ఓకే, థ్యాంక్ యూ. తీసుకుందాం అన్నతోటి చెప్పి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని బంకుల మీద ఏవైతే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారో ఆ బంకుల మీదకి వెళ్ళి రైడింగ్ చేయించే విధంగా మనం అన్నగారి దృష్టికి తీసుకెళ్దాం. రైడింగ్ చేపిద్దాం, కంపల్సరీగా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం. అవసరమైతే బంకు సీజ్ కూడా చేపిద్దాం. ఏంటి ఇంకోటి ఏంటంటే, మీకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుంది, అన్నగారు అండగా ఉంటారు. మనకి ఎప్పుడు కూడా మనం అన్న వెనకాలే ఉందాం, అన్నని మనం ముందుకు తీసుకెళ్దాం. రైట్. ఇప్పుడు మీరందరూ ఒక పని చేయండి. ఇప్పుడు మీరందరూ సమస్యలు చెప్పారు కదా, అన్న దృష్టికి ఇది వెళ్ళింది. మీరందరూ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా అన్న వెనకాలనే ఉండి అన్న వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాడు మీకు. మీరు మళ్ళీ అంటే మీరు అక్కడ మీరు దృష్టి మరల్చకుండా, అర్థమైంది అన్న, అన్నకి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. మీ సమస్యలు అన్న ఖచ్చితంగా తీరుస్తాడు. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, ఫస్ట్ వెళ్ళి స్టాండ్ చూసుకోండి, ఒక 2-3 ప్లేసులలో స్టాండ్ చూసుకోండి ఎక్కడెక్కడ ఉందో, అర్థమైందా, మీ వెహికల్స్ పట్టేలాగా. ఇంకోటి, ఎవరైతే మీ మీద కావాలని చెప్పేసి ఏదైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరైతే చలాన్ వేస్తారో వాళ్ళది కూడా ఒకసారి రాసుకోండి. వాళ్ళు ఎవరైతే పేర్లునో రాసుకోండి. మేము ఖచ్చితంగా వస్తామో, నేను అక్కడి నుంచి మీకు ఏదైతే మీ మీద ఎవరైతే చలాన్ ఇస్తారో, ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐ సిఎస్ సంబంధిత అధికారి ఉంటాడు కదా, ఖచ్చితంగా మేము ఛాలెంజ్ మా దృష్టికి తీసుకురండి. నేను ఖచ్చితంగా వస్తా, వాళ్ళతో మాట్లాడతా. ఆ ఛాలెంజ్ నెక్స్ట్ టైం మీ మీద ఇది చేయకుండా, మీ ఎక్కడైతే ఉందో ఆ లోకల్ కానిస్టేబుల్ ఉంటారు మ్యాక్సిమం, ఏంటంటే కొట్టేవాళ్ళు ఎప్పుడు కూడా అంటే సంథింగ్, ఇప్పుడు మన ఫిష్ మార్కెట్ సంబంధించి అంతా ఒక కానిస్టేబుల్ పెడతారు వాళ్ళు. ఆ కానిస్టేబుల్తో ఫస్ట్ మాట్లాడతాను. ఆ కానిస్టేబుల్తో మాట్లాడి ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, చూడు బ్రదర్ ఇవన్నీ ఇట్లా కాదని చెప్పేసి నేను చెప్తాను. ఈలోపు మీరేం చేయాలంటే, ఎక్కడైతే స్టాండ్ ఉందో అక్కడ స్టాండ్ తీసుకోండి. ఫస్ట్ ఈ స్టాండ్ పరిష్కారం, తర్వాత చలాన్లది కూడా నేను వచ్చి మాట్లాడతా. పర్సనల్గా నేను వచ్చి ఆ సిఐతో మాట్లాడతా, ఆ ట్రాఫిక్ సిఐతోని అన్న దృష్టికి తీసుకెళ్తాను. అన్న కూడా మాట్లాడతాడు కమిషనర్ వాళ్ళతో, సంబంధిత ట్రాఫిక్ కమిషనర్ అన్నతో మాట్లాడతాడు. మీ సమస్యగా అది 2 సమస్యలు పూర్తవుతుంది. తర్వాత మీరు ఏం చేయండి అంటే, తొందరలోనే గ్యాస్ స్టేషన్ అంటే అది ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు ఫిల్ అంటే ఓన్లీ మన ఏరియాలోనే జరుగుతుందా, ఇది ఇంకా ఎక్కడైనా జరుగుతుందా? అన్ని చోట్ల జరుగుతుంది. సో ఏంటంటే ఈ రకంగా ఏంటంటే ఇది సో హైదరాబాద్ కాబట్టి ఈ సమస్యని మేము అన్న దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఓన్లీ ముషిరాబాద్ సమస్య కాదు కదా, ఇది టోటల్ హైదరాబాద్ కాబట్టి అన్న దీని మీద ఫోకస్ చేస్తాడు. ఫోకస్ చేసి ఓకే, ఇది అన్న తీర్మానం మన దృష్టికి తీసుకెళ్తే ఇది టోటల్ ఓవర్ హైదరాబాద్ పరంగా ఉంది అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం ఇది పెద్దదే. మరి ఇది ఇప్పటివరకు ఎవరు ఏమన్నా ఇది సమస్య అందరికీ తెలిసిందేనా ఇప్పటివరకు, లేకపోతే తెలియకుండా లైవ్లోకి రాలేదు? ఓకే, సో ఇది ఏంటంటే సో ఇది మన సమస్యనే కాదు, మొత్తం ఆటో ట్రాన్స్పోర్ట్ ఎవరైతే యూనియన్ సమస్య, అందరి సమస్య ఇది. అన్న మాట్లాడతారు దీన్ని. ఈ రకంగా మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే, మీరు జెండా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోండి. ఏదైతే మీరు ఎవరికి భయపడకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు భయపడకండి. అన్న చెప్పినట్టు ఈ కండువా మన మెడ మీద ఉంటే ఎవ్వరు కూడా మన మీదకి రావాలన్నా సరే ఒక 2-3 స్టెప్స్ వెనుకకి వెళ్తారు, భయపడతారు. మన మీదకి ఈ కండువానే మన ధైర్యం. అన్న ఇది చేసేది చూడు, ఇది చూసే చాలా మందికి ఆనే సగంలో వస్తారు. అర్థమైందా? ఎవరు కూడా మీరు భయపడకండి. అర్థమైందా అన్న? ఎవరికి భయపడకండి. మీ సమస్యలను ఎప్పుడు కూడా మీరు మంచిగా గట్టిగా నిలబడండి. మీరు భయపడి ఏదో చేస్తాడని చెప్పేసి భయపడి చేయకండి. మీరు కొట్లాడుతూ మీ ప్రాబ్లమ్స్ ఏదో కొట్లాడుతారు. మనం ఎవరికి మనం ఓన్లీ దోసుక తింటలేం, మన ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నాం. అక్కడ వెళ్ళి ఇలా అని చెప్పి మీరు ఇలా అని చెప్పి కండో వచ్చింది అని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళి మీద పోవడం కూడా కాదు, అలా కూడా కాదు. మన సమస్యల్ని మన దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు మన సమస్యలు వాళ్ళు పరిష్కరించకపోతే అన్న దృష్టికి వస్తుంది. అన్న దీని అంటే ఆటోమేటిక్గా అన్ని సాల్వ్ అయిపోతుంది. అది మీ అందరికి తెలిసిందే. ఓకేనా? మీరు చూసుకోండి జాగ్రత్తగా. నేను ఖచ్చితంగా మేము ఓలా ఊబర్ సంగతి మేము చెప్తున్నా. యాక్చువల్గా ఓలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎల్లో ప్లేట్ ఉన్న దానికి మాత్రమే వాడు ఈ ట్రాన్స్పోర్ట్ ఈ బిజినెస్ పరంగా చేయాలి. వితౌట్ ఎల్లో ప్లేట్, హోమ్ ప్లేట్ ఏది కూడా, కార్లైనా ఈవెన్ బైకులు అయినా సరే. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్ద లెవెల్లో మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్ దీని మీద కోర్టుల కేసు కూడా ఉంది. యాక్చువల్ నడుస్తుంది అది. కోర్టుల కేసు కాకపోతే ఏంటంటే స్ట్రాంగ్గా తీసుకెళ్తలేరు ఎవ్వరు కూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు చాలా పెద్ద సంస్థలు కదా, వాళ్ళతో అది కుమ్మక్క అయిపోయినారు. వాళ్ళు పెద్ద కుమ్మక్క అయిపోయి నడుస్తుంది. యాక్చువల్ అది లీగల్గా అది వ్యాలిడ్ కాదు. అది చాలా పెద్ద అసలు ఎల్లో వైట్ ప్లేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు నడపొద్దు. మీరు యాక్చువల్ పట్టుకోవచ్చు కూడా, అంటే వైట్ ప్లేట్లు ఉన్నది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇది అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇప్పుడు అది నేషనల్ లెవెల్. అది ఆ సమస్య ఓలా ఊబర్ అనేది అది నేషనల్ లెవెల్. అది చాలా మంది అది చాలా ఉంది. ఫస్ట్ మీ సమస్యలు ఏదైతే ఈ ఆటో స్టాండు, ఇది డీజిల్, మీకు ఇంకేదైతే చాలాన్స్, ఇవన్నీ మీ సమస్యలు తీసుకోండి, నిలబడండి, గట్టిగా ఉండండి. ఓకేనా? ఓకే.
వీళ్ళు ఏమంటారు మన కోసం హ్యాండ్ వాష్ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ రెడీ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కాబట్టి హ్యాండ్ వాష్ మనకు కోవిడ్ టైంలో చూసినాం మనకి హ్యాండ్ వాష్ ఎంత ఇంపార్టెంటో అప్పటి నుంచి మనం హ్యాండ్ వాష్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరి గురించి మీరు హ్యాండ్ వాష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బుక్స్ ఎవరైనా అనాథ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి బుక్స్ కూడా ఇవ్వమనేసి తీసుకొచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వేరే మీ సమస్యతో కాకుండా పిల్లల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఆటో ట్రాన్స్పోర్ట్ రామ్నగర్ ముషీరాబాద్ నుంచి పార్టీలో జాయిన్ అవ్వడానికి దయార్ మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయని చెప్తున్నారు. ఇప్పటికీ ఒకటి స్టాండ్ గురించి, ఒకటి పార్కింగ్, ఒకటి ట్రాఫిక్ ఇష్యూస్, గ్యాస్ ఇష్యూస్, ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ రేట్స్ ఉన్నాయంట. మరి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా ఎవరికి రైట్ ఇచ్చింది? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఈ రేట్స్? ఒక్కొక్క బంకులో ఒక్కొక్కలాగా ఇలా ఉంటాయి రేట్స్. సో ఇవన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు అందరికి తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు నోటీసులోకి రాలేదు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్కి వచ్చి వీళ్ళందరి సమస్యలు తెలుపుకోవడం జరిగింది. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున యాజ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ నేను మల్లన్న గారు వీళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద ఖచ్చితంగా పరిష్కారం తెలుసుకునే విధంగా, తీర్చే విధంగా మాట్లాడేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్దామని వీళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వీళ్ళు ఏమంటారు మన కోసం హ్యాండ్ వాష్ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ రెడీ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కాబట్టి హ్యాండ్ వాష్ మనకు కోవిడ్ టైంలో చూసినాం మనకి హ్యాండ్ వాష్ ఎంత ఇంపార్టెంటో అప్పటి నుంచి మనం హ్యాండ్ వాష్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరి గురించి మీరు హ్యాండ్ వాష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బుక్స్ ఎవరైనా అనాథ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి బుక్స్ కూడా ఇవ్వమనేసి తీసుకొచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వేరే మీ సమస్యతో కాకుండా పిల్లల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.